హాయ్ అండి, హాయ్, హలో, నమస్తే. నేను మీ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి విలేజ్కి అయితే వెళ్తున్నామండి. ఒకసారి నా వెనకాల వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. అయితే మనం వెళ్ళే విలేజ్ పేరు ఏంటంటే ముంతమావిడి అండి. ఈ విలేజ్ చూడడానికి చాలా అందంగా ఉంది. అలాగే 33 ఇళ్ళలో 40 ఇళ్ళలో ఉంటాయని చెప్పారండి. ఆ విలేజ్ అయితే మనం వెళ్తున్నాము. వ్యూ కూడా చాలా బాగుందండి. రోడ్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో. ఇక్కడైతే చాలా చీపురు కొండలు ఎక్కువ ఉన్నాయంట. చీపురు కొండలు ఎక్కువ పండుతాయంట. అలాగే రాగులు సజ్జలు కూడా పండుతాయని చెప్పారు. మరి ఊరెళ్తే వెళ్ళిపోదాము. ఊరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని అడుగుదాము అక్కడ ఏం పండిస్తారు, ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు అనేది మన వీడియో అండి. మనం ఈరోజు చూడబోతున్న గ్రామం పేరు ముంతమామిడి అండి. ఈ ముంతమామిడి గ్రామం అనేది మారేడుమిల్ల మండలానికి 35 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. చాలా దూరం అండి మండలానికి. అలాగే ఇక్కడ ఒక గ్రామం ఉంది అని తెలియాలంటే కనుక ఆ గ్రామానికి వెళ్తేనే మనకి గ్రామం ఉందని తెలుస్తుంది. లేకపోతే ఇక్కడ ఒక గ్రామం ఉంది, ఇక్కడ ఒక ప్రజలు కూడా నివసిస్తున్నారనే విషయాన్ని ఎవరికి తెలియదండి. ఎందుకంటే కొన్ని కొండల మధ్యలో ఉంది. మనం 3 కొండలు దాటి వెళ్తే కానీ ఆ విలేజ్ అనేది చేరుకోలేకపోయామండి. అలాగే కొండలు కూడా చూస్తున్నారు కదా చుట్టూ ఎంత పచ్చగా ఉందో. ఇవన్నీ కూడా చీపురు కొండలండి. ఇక్కడ ప్రధాన పంట చీపురు. అలాగే ఇది చాలా ఎత్తైన ప్రదేశం అండి. చూస్తున్నారు కదా ఆకాశం సగం కనిపిస్తుంది పైకి వెళ్తే, అంత ఎత్తులో ఉంది. మేము నుంచున్న ప్రదేశం కూడా చూడండి ఎంత లోయగా ఉందో. విలేజ్ కూడా అంతే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు కూడా లైక్ చేయకుండా ఉండకండి, దయచేసి లైక్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా గ్రామం అయితే ఎలా ఉందండి. గ్రామం బయట నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. చాలా చిన్న గ్రామం అండి. 40 కుటుంబాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. అలాగే చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఇక్కడ అందరూ కూడా పాపం అందరూ పంటలు పండించుకుంటూ ఉంటారు సొంతంగా. బాగున్నారమ్మా? ఏం చేస్తున్నారు? పనులు చేస్తున్నారా? పిల్లలందరూ పరిగెట్టేస్తున్నారు ఎవరు అనుకొని చూసి. ఏ ఊరమ్మ ఇది? ముంతమామిడా. ఎన్ని ఇళ్ళు ఉంటాయమ్మా? ఎన్ని ఉంటాయి? ఒక 30 ఇళ్ళు ఉంటాయా? పెద్ద ఉన్నారటి. ఇప్పుడు ఎన్ని ఇళ్ళు ఉంటాయమ్మా ఇక్కడ? 32 ఉంటాయమ్మా. బాగుంది ఊరు. కానీ కొండ దగ్గర రావాలే. చీపురు కొండలు మీయేనట్టు? మీవేనా? ఈ ఊరికి సంబంధించేనా? ఉన్నాయా మీకు కూడా కొండ అక్కడ చీపురు కొండ? ఎప్పటికి వస్తుందమ్మా చీపురు? అంటే మార్చి వరకు ఉండాలా? అంటే 2 సార్లు వస్తుందేమో కదా చీపురు? సంవత్సరం ఒకసారేనా? అంటే 2 సార్లు ఇరుస్తారు అంటుంటారా? మళ్ళీ మార్చికి రావాలా? చీపురు కావాలంటే మార్చికి. ఏ రేట్లు ఉంటుందమ్మా చీపురు? ఎలా ఉంటుంది ఇక్కడ? కొంచెం పొడవైతే ఎండాకాలమే బాగానే ఉంటుంది. కానీ చీపురు కొండలు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. స్కూల్ ఎక్కడుందని ఇటువైపు ఉందా? 32 ఇళ్ళు ఉంటాయి మొత్తం. అంతే ఇంకెక్కువైనా ఉంటాయా? పండిస్తారు నాన్న ఇటు? ఇప్పుడైతే ఏముండవే ప్రజెంట్? ఇప్పుడు అన్ని చేనులు చేస్తున్నారా? ఏమేసారు ఈ సంవత్సరం మీరు? కందులు వేసారా? కాస్తాయి? బాగానే కాస్తాయా? అమ్మడానికి వస్తాయా అది మీకేనా? తినడానికేనా? ఏం పేరమ్మా నీ పేరు? కొండ్రెడ్లు అవుతుంటే అందరూ కొండ్రెడ్లేనా? చదువుకుంటున్నావా లేదు పెళ్ళి అయిపోయిందా? అయిపోయిందా? అప్పుడే. ఎవరిది పాప? నీ పాపే? అవును, అందుకేనా మీ డాడీ దగ్గర నుంచి ఉన్నావు.
ఇప్పుడు మాట్లాడిన తమ్ముడు చెప్పాడు కదండి చీపురు కొండలని చూస్తున్నారు కదా, ఇవేనండి చీపురు కొండలు. మనం వెళ్తున్న దారంతా చీపురు కొండలేనండి. ఆ చీపురు కొండలు దాటి వెళ్తే కానీ ఈ ఊరు అనేది మనకి కనిపించదు. చూస్తున్నారు కదా చీపురితే ఇలా ఉంటుందండి. మొత్తం దారిలో కూడా చీపురే ఉంది. కొండలు చూస్తున్నారు కదా, ఆ కొండలన్నీ చీపురు కొండలేనండి. అంతా నీట్గా కనిపిస్తుంది చూడండి. మీకు ఆ తమ్ముడు చెప్పినందుకు మీకు ఈ చీపురు కొండలు ఎలా ఉంటాయో చూపించానండి. విలేజ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పాను కదండి. ప్రెజెంట్ అయితే విలేజ్లో ఎవరూ లేరండి, అందరూ కూడా చేను పనులకు వెళ్ళిపోయారు. అంటే ఈ గ్రామంలో ఎక్కువగా చామలు, రాగులు, సజ్జలు, తర్వాత కందులు, ఎక్కువగా చీపురు ఇది పండిస్తూ ఉంటారండి. వాటి నిమిత్తమే పంట కోసము అక్కడ పని చేసుకుంటూ ఉంటారంటండి సాయంత్రం వరకు. బాగున్నారమ్మా? ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నానా? ఏం చేస్తున్నారమ్మా? ఖాళీయేనా? చేనుకి వెళ్ళలేదా? ఏం వేసారు? చేను వేసారు, 2 వేసారు ఏంటి? మరి వచ్చేసారా చేను నుంచి కోతులు? సాయంత్రం వచ్చేస్తారు ఇంటికి. చీపురు కొండ లేదా? లేదుకా. ఏది ఇల్లు మీది? ఇదా? పైన కారిపోతుందా? కారవాళ్ళు గుడ్డేసుకున్నారా? ఎటు వెళ్తున్నారు? అలాగా. మరి ఏమి రావా? కొండ జంతువులు ఏమి రావా? ఏమొస్తాయమ్మా? జంతువులు ఏమొస్తాయా మీటు? ఏమొస్తాయి జంతువులు? పందులు, గొర్రెలు వస్తాయా ఊళ్ళోకి? ఇంకేమన్నా ఉంటాయా భయంకరమైనవి? ఏమన్నా ఎలుగుబంట్లు ఇంకా అలాంటి ఏం లేవు? పారిపోతాయా వచ్చి మళ్ళీ? మీరు చూసారు ఎప్పుడైనా? చూసారు అట్లనే పందుల్ని? హానికరం ఏం కాదా? హాని చేయవా? ఈ గ్రామం ఎంత అందంగా కనిపిస్తుందో అంత సదుపాయాలు తక్కువండి. ఇక్కడ ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే వీళ్ళు చాలా దూరం వెళ్ళవలసి ఉంటుంది. 35 కిలోమీటర్లు వెళ్తే కానీ వీరు హాస్పిటల్కి చూపించుకోవడానికి ఆస్కారం ఉండదండి. అలాగే వీళ్ళు బయట గ్రామాన్ని చూడాలంటే, అంటే వీళ్ళకి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవాలన్నా సరే వారానికి ఒకసారి మాత్రమే బయటికి రాగలరండి. అప్పుడు మాత్రమే వెహికల్ వస్తుంది. ఏం పేరమ్మా? వీడియో తీసుకోవడానికి వచ్చామమ్మా మీ ఊరు. ఇదా మీ ఇల్లు? చేనుకి వెళ్ళలేదా ఇటు? చేనుకి ఏం వేసారమ్మా? సామ వేసారా? మొత్తం సామేనా? సామ చూడే. ఎప్పుడు పండుద్దో? జనవరి దగ్గరికి. అప్పుడు దాకా చేంజ్ చేయాలి, చేసి ఉండాలి. బాగుందమ్మా మీ ఊరు చక్కగా. మీరు పెద్దయ్యా నాన్నగారేనా? అదే నాకు నాన్నగారు. నిన్న అమ్మ అంటున్నాను కదా, పాటలు పాడుతున్నారు చూద్దాం సార్. పిడిచి వచ్చా? ఏమా ఎందుకని? పిడిచి వచ్చి మరొక మీద పడడం పడిపోతే ఎక్కువ బాధలు మురిగిపోతాము. కాకినాడ హాస్పిటల్ చేపట్టాం. అవునా? మరి ఇప్పుడు మీరు ఒక్కరేనా ఇంట్లో? పిల్లలు ఉన్నారా? పెద్దోళ్ళ పిల్లలు చిన్నోళ్ళ? పెద్దవాడే. ఏం చేస్తాడు? చదువుతున్నాడమ్మా. ఎక్కడ? కాలేజ్ చదువుతున్నాడా? పోనీలే చదివించండి, రేపు పొద్దున ఉద్యోగం వస్తుంది మీకు. ఆడపిల్ల ఎక్కడ చదువుతుంది? పోనీలే బాగానే చదివిస్తున్నారు, ఉన్నా లేకపోయినా సరే. ఎంతమంది పిల్లలు? ముగ్గురిని హాస్టల్ వేసావు చాలు. అలా చదివించుకోవాలి, తర్వాత మానిపించుకో. ఏదైనా చేస్తారు కదా, చిన్నదో పెద్దదో ఉద్యోగం. ఇంట్లో పోషణలుగా మీరు తినడానికి ఎలాగా? మరి మీరు పనికి వెళ్తారా? మీరే తేవడం ఇంకా. ఆయనకి బాగోలేదు కదా. ఏమండారు? ఇంకా చిన్న ఇల్లు బిల్డింగ్ లాగానే వీడియో తీసుకొని లక్ష్మకాలు వేసుకున్నాక. మరి ఎక్కడ బిల్డింగ్? అల్లదో ఇదా వేసుకున్నారు కదా, ఇది గోడ కట్లా. ఆ పిల్లలు ఎవరట్టు వెళ్తున్నారు? మీ అబ్బాయినా? నాన్న ఏపీఆరా? ఏంటి ఇంటరా డిగ్రీరా? ఇంటర్ సెకండ్ ఇయరా? హాలిడేస్ అని వచ్చావా 2 రోజులు? పోన్లే మీ అమ్మగారికి మీ నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉండి వచ్చినప్పుడల్లా. ఊరు బాగుంది, మీ ఊరు చాలా బాగుంది, ఎక్సలెంట్గా. రోడ్డు బాగోలేదు నిజమే, రోడ్డు రావడానికి మాత్రం కష్టంగా అనిపించింది మాకు.
ఏం పనికి వెళ్ళారమ్మా? అంటే తోట సెలపడానికి వెళ్ళమా. మీ తోట బయట మీదేనా? సరేనా అన్న ఇల్లు. సిగ్నల్ ఉంది ఇంకా లేదా? ఇంకేవలేదా? మొన్నటిదాకా పడేదండి. మరి అంటే అదే వైఫై తీగి దగ్గర ఏదో పడింది అక్క. ఏం చేస్తున్నారమ్మా? హళ్ళకున్నారా? కోళ్ళకి మేతేస్తారా? అమ్మాయి పొడుస్తాయా పిల్ల? చేలంకి వెళ్ళి వచ్చారా ఇప్పుడే? ఏం పనికి వెళ్ళారమ్మా? ఏం పప్పులు వేసారమ్మా? చేనులు వేసారేంటి? అంటే బుడ్లంక టైట్ ఉన్నారు కదా, కలిసి శుభ్రం చేసినాక వాళ్ళన్నారు. ఇప్పుడు వచ్చారు చేను నుంచి. ఫోన్ చేశారా లేదా? ఇంకా చోడు చేను వేసారా? అమ్ముకోవడానికి అమ్మ ఇంట్లోకా? అమ్మ మేము తినడానికే. తినడానికే? మరి ఇంట్లో మరి కూరగాయలు కూడా తెచ్చుకోవడానికా? రూపాయలు పండ్ల ఒకటి చేస్తే ఆ డబ్బులు వస్తే మరి ఆ డబ్బులకి ఎటు వెళ్ళాలి? సంతకే. ఎటు సంత? ఆహ్మానుకుంట. చాలా దూరం కదా అది. దగ్గర మాకు. మీకు దగ్గర? ఇటు నుంచే కదా వెళ్ళాలి. ఇప్పుడు కొండ మీద నుంచి కదా, ఈ కొండలుగా వెళ్ళా తుర్రువాడ అక్కడ చక్కవాడ వెళ్తాము. ఇలాగా చేడు కొట్ట నిలమట అంటే లిమసిట్టి బంధాలు గొడ్డమని ఇది ఉప్పారు గొప్పలు అలా వెళ్తాం. నడిచి వెళ్తారా ఏమన్నా ఆటో మీద? ఆటో వెళ్తాం. ఇంకా సామాను ఏం తెచ్చుకోవాలని అక్కడి నుంచే. ఇంకా ఈ ఊర్లో ఏమైనా కొట్టలేదా? ఇక్కడ కొట్టలేదు. బీస్ కట్లు బిల్లాలలో అమ్ముతారా? కూర సామాన్లు ఒకటి ఉండదు. కష్టమే కదా? కష్టమే కింద తెచ్చుకోవాలంటే. రానికి 100 రూపాయలు తీసుకోవడానికి ఆటోకి. మరి ఇంకేం సొంత చేసుకుంటారు మీరు? ఆ డబ్బులన్నీ 100 రూపాయలు అట్టిపోతాయి. ఒక 2 ఇండ్లు ఉన్నవి. కోళ్ళు బుట్ట ఇది. ఇల్లంతా మట్టితోనే మెత్తుకున్నారా? ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నాడు తమ్ముడు? ఎందుకు ఏడుస్తున్నాడు? ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? అమ్మా
ఏడవకో. ఈ బాబు ఎవరు ఏడుస్తున్నాడు? చేనుకి వెళ్ళరా? ఏం వేశారు నాన్న? జొన్న పొత్తులా? ఇంకా అందరూ చేనులే చేసుకుంటారు ఇటు. కొండ పక్కన ఉంది మీ ఇల్లు. కొండ ఇక్కడే ఉంది. చుట్టూ కొండలే ఉన్నాయా? పొలాలకి వెళ్ళావరా? మేకలకా? కాలువకేమా? ఎటు? ఏ కాలువ? ఇక్కడ దగ్గరగా ఉందా? అక్కడ నుంచి తోముకోవాలా? కుళాయిలు లేవా? ఈ ఊర్లో వాళ్ళు గిన్నెలు తోముకునే కాలువంటండి ఇది. వర్షం వచ్చినప్పుడు ఇక్కడికే పై వరకు వస్తుందా? రాదా? ఇటు మంచినీళ్ళు కూడా ఇక్కడేనా? చేపలున్నాయి, బుల్లి చేపలు. ఎన్ని ఇళ్ళు ఉంటాయండి మొత్తం ఊరంతా? మొత్తం ఈ వీధిలోనా? మొత్తం అన్ని కలిపా? అన్ని కలిపి 45. ఎన్ని మొత్తం? 45? 40 కుటుంబాలు. 40 కుటుంబాలా?
అయితే వీధులు వీధుల కింద ఉన్నారా? ఉన్నారు. మీ వీధి పెద్దదేమో. ఆ, ఈ వీధి ఉం. ఉంటుంది అక్కడ ఇటు ఉంటుందండి. ఉందా? ఇప్పుడు కరెంట్ ఉందా? కరెంట్ ఉన్నది. రోడ్డే బాగాలేదు సరిగానే. రోడ్డే బాగలేదు మాకు. ఆ, చేసేవాళ్ళు ఆ కాంట్రాక్టర్ కూడా అది చేయడం లేదు. ఆ, తర్వాత వీడు ఇది ప్రభుత్వం కానీ ఇక తార్ రూట్ అన్నారు. ఇది చెక్కవరకు అక్కడికి చేరుకుంటుంది. చేవడి కోటకే మొత్తం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అంటారు? 7 కిలోమీటర్లు అండి. 7 కిలోమీటర్లు. కొండ అండి, కొండ ఇలా ఎక్కాలి దిగాలి. ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు ఎలా వస్తారు? ఇలా వస్తారు. ఇలా వచ్చాం, కొండ దిగి కొండెక్కి కలవట్లు కూడా కట్టడానికి తోడలు గట్ట తెచ్చి అలా పెట్టారు. అవును చూసాము. కానీ కొండ దాటిన తర్వాత ఉందన్నమాట మీ ఊరు. అదే ఏం పనులు చేస్తారు? పనులు కొన్ని రాగులు ఇవే పండిస్తాం. ఏమైనా చేంజ్ చేస్తారా? చేంజ్ చేసాం. ఇల్లు వచ్చారా ఇప్పుడు? ఇల్లు అక్కడ మీరేనా వేస్తా ఉండేవారు మట్టి? అదే షాట్ పోయించుకొని. ఎవరు మీదేనా ఇల్లు? నాదే ఇల్లు. సాయంకి వచ్చారా లేకపోతే పనికి వచ్చారా? అందులోనే పనికి లేదు, నా సొంతం ఇంటికి మీరే చేసుకుంటున్నారా? రేపు మట్టి పోయించడానికి మీరే సొంతంగా చేసుకుంటారా? చేసుకుంటాం. సొంతంగా చేసుకోలే కానీ కూలి పెడతామంటే డబ్బు ఉండవద్దా? అవును, ఇటేం పనులు లేవు కదా. ఏం పని ఉంది, అంతా అడవులు అయిపోయి అడవులు అయిపోయి ఉన్నాయి. జాబర కూడా ఇంకా ఏం రావట్లేదు. అది కాపు కూడా కాయదు, కాయట్లేదు ఈ మధ్య అసలు. ఒక 2-3 సంవత్సరాల నుంచి లేదు కదా. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి లేదు. కాసిన రేట్ లేదు కదా. రేట్ లేదు దానికి. సంవత్సరం వారు ఈ సంవత్సరం 150 రూపాయలు కొన్నారు. అందులో కాపు లేదు. కాపు లేదు, అందుకే 150 రూపాయలు. 150 రూపాయలు. పోయిన సంవత్సరం అయితే 50 కూడా కొన్నారట కదా. 30 కూడా అమ్మారట. చాలా దారుణమే అంత తక్కువ అంటే. మీరేమేసారు నాన్నగారు? ఏమైనా చేంజ్ చేశారా మీరు? ఇలాగేనా ఇంకా? ఇంకేవి పండిస్తారు ఎక్కువే? జావ తాగుతారు ఎక్కువ? జావ, రాగి జావా? అందుకే మీరు పని గట్టిగా చేస్తారు, బలంగా చక్కగా. అంత సన్నగా ఉన్నా సరే బలం ఉంటుంది. అలాంటి ఎంత అక్క ఇంత లావు ఉన్నా బలం ఉండదు మాకు. నిజమే, అలసిపోతాం. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అలసిపోయినట్టు అయిపోయాం. మీరు ఎంత పని చేసినా అలవరు చక్కగా. సత్వ మరి చాలా, అది చాలా శక్తి అంట. జావ ఒకటి, సోడి జావ ఒకటి, ఇంకా అది పిండి లేని పంట సామ. గట్టిగా ఆ 3 తింటాం. ఇప్పుడు దిబ్బ బియ్యాలు 35 కేజీలు ఇస్తే అవి ఎందుకు పని చేయాలి? మాకు కనీసం వారం కూడా 10 రోజులు వస్తున్నాయి. అవును, అవి తిన్నా మధ్యాహ్నానికి ఆకలేస్తుంది. వెంటనే జనవరికి వస్తాయి అన్ని పంటలన్నీ. జనవరికి వస్తాయి పంటలు. జనవరి కూడా వస్తాయి. ఏం వస్తాయి? అపరాలు కూడా వస్తాయి. పప్పులు, అపరాలా? కొండ కందులు ఒకటి, ఇంకా తివిరీలు అంటారు, నల్ల కందులు అంటారు. ఇదంతా 4 రకాలు వస్తాయా? వస్తాయి. అయితే ఒక రోజు వచ్చి తీసుకెళ్ళి మీరు కొంతవరకు కొన్ని తింటారు, కొన్ని తినరు. పిల్లలు చూడండి ఎలా పరిగెడుతున్నారని నన్ను చూస్తూ భయపడుతున్నారు. తెగ పరుగులెడుతున్నారండి వీళ్ళందరూనే. రండి, కనపడుతుంది. బాగా కనపడుతుందా? కనపడుతుందా? ఎటు వెళ్తున్నారు? చేనుకా వెళ్ళాలి. ఇప్పుడు ఏం వేసారు? అదేసారా? అవును. ఇంకటి మీరు ఏమైనా తెచ్చుకోవాలంటేనా? కూరగాయలు తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా, చాలా దూరం ఉంది. కొండ రోడ్డు కూడా సరిగా లేదా? అసలు ఇలా చెక్కవాడ, తుర్రవాడ, ఆకమడకోటకి వెళ్ళకుంటే కానీ నడిచి వెళ్ళడం ఇలాగా. వెహికల్ ఏమి రావా? బండ్లు, ఆటోలు? ఆటో ఒక్కండి, చెడు కొట్టడానికి ఒక్క ఆటోవే. మీరు పెట్టుకోవాలా ఆటో లేకపోతే వస్తుందా? వారం ఊరికి వారానికి వస్తుందండి. ఎంత తీసుకుంటాడు? 50 అండి. మనిషికి 50. వెళ్ళడానికి 50? వెళ్ళడానికి 50, రావడానికి 50 అండి. మారడం మీద వెళ్తే 100, రావడానికి 200 అండి. చాలా తిట్లో పెడుతున్నాం అండి. రోడ్డు కూడా సరిగా లేదు. వర్షాలు ఎక్కువ వస్తే పోద్ది. అసలు ఏ దారికి దగ్గర అండి మాకు. కానీ ఊరొచ్చి దగ్గరలో కొంచెం రోడ్డు పోయింది కదా, కాలువ వస్తుంది అక్కడ.
ఇబ్బందే. ఇబ్బంది పడుతున్నామండి. ఊరు మాత్రం చూడడానికి చాలా బాగుంది మీ ఊరు. అవునండి, కానీ ఏం చేస్తామండి, మరి అలా అన్ని వేస్తున్నాం. మరి పనులు ఏముంటాయి నాన్న? పళ్ళు మాకు ఇదండి వేసాము, జాబరి కానీ కొండ చీపురు కానీ పసుపు ఇవ్వండి. ఇంక ఇవే. కొండ చిప్పుడు బాగా పండుద్దా? పడుతుంది. మాది గెద్దవాళ్ళకి సౌకర్యాలకి ఇస్తామండి. ఎలా ఎలా చేస్తారమ్మా? 60-50 అండి. 60-50. ఎప్పటికి వస్తుంది చీపురు? మే నెల దాటితే ఫిబ్రవరి అప్పటికి వస్తుంది. అప్పుడు వస్తాను మీ ఊరు మళ్ళీ. ముందు ఇది ఇల్లు కట్టుకుంటున్నారా? మీదేనా? ఏం చేస్తున్నారా? పనికి వెళ్ళారా? ఏం పనిరా? చదువుతున్నావా నాన్న? నువ్వు చదువుతున్నావా? మాట్లాడు. నువ్వు చదువుతున్నావా? చదువుతున్నానండి అనాలి. చదువుతున్నావమ్మా? ఏ క్లాసు? ఏ క్లాసు? చెప్పు తల్లి. భయపడుతున్నారా పిల్లలు? ఇందాక నేను చూస్తున్నాను. కొత్త కదా? అవును. చేంజ్ ఏం చేయలేదమ్మా నువ్వు? మీరేం చేంజ్ చేసుకోలేదా? చేసుకున్నారా? ఏం చేంజ్ చేస్తారు? సాములు వేసారా? అది ఒకటే వేసారా? ఎక్కువ సాములు వేస్తున్నారా? మరి ఈ బొబ్బర్లు ఏమి అంటుంటారు కదా, అలసందలో తివిర్లో అలాంటివి ఏమి వేయరా? వేసారా? ఏ పని ఇప్పుడు ఇంతకీ జాబర్ పనికి వెళ్ళారా ఏంటి? నరకాలా? పండదు కదా అప్పుడే. పిచ్చి మొక్కలు తీయడానికా ఏంటి? పిచ్చి మొక్కలు తీయడానికా? మీ పిల్లలమ్మా? ఇద్దరు పిల్లలా? వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుంటాం.